హలో అండి. ఈ వీడియోలో నేను మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్పబోతున్నాను. అదేంటి అంటే చాలామందికి నడుము దగ్గర మిడ్డీ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది. మిడ్డీ బాగున్నా కానీ టైట్ అవ్వడం వల్ల పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలాంటి వాటిని మనం మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే మిడ్డీని ఇలా తిప్పి చూస్తే ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఈ మిడ్డీని అలానే ఈ ఎలాస్టిక్ని కలుపుతూ ఒక కుట్టు వేసి ఉంటుంది. ఈ కుట్టుని మనం విప్పేసేయాలి. యాక్చువల్‌గా నాకు ఈ మిడ్డీ టైట్ అయిందని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చి దీన్ని లూజ్ చేసుకుంటున్నాను. అయితే దీన్ని వీడియో చేసి యూట్యూబ్‌లో పెడితే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఇది ఆల్రెడీ విప్పేసాను కదా అని ఇంక ఇదే చూపించలేక స్టార్టింగ్‌లో మీకు అర్థం కావాలి అని చెప్పేసి ఇప్పటి వరకు వేరే మిడ్డీ చూపించాను. సో మనం దీన్ని ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఉన్న దాని నుంచి స్కర్ట్‌ని ఇలా సెపరేట్ చేసుకోవాలి. అలానే ఇదేమో ఎలాస్టిక్ కదా, ఎలాస్టిక్ లోపల ఉన్న ఎలాస్టిక్‌ని కూడా నేను రిమూవ్ చేసేసాను. ఇలా ఎలాస్టిక్ని ఇంక తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ఉన్న దాన్ని ఈ స్కర్ట్ని మనం సెపరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ ఉన్న దాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ఈ స్కర్ట్ విషయానికి వస్తే ఈ స్కర్ట్ క్లాత్కి అలానే ఈ లైనింగ్ మెటీరియల్కి ఒక కుట్టు వేసి ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్క చోట కుట్టు ఉంటుంది, ఒక్కొక్క చోట ఉండదు. లేకపోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది ఇలా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా సెపరేట్ అవ్వకుండా మనం ఒకసారి స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గుండె సూదులు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకున్నాను నేను. ఒకవేళ ఇవి మీ దగ్గర లేకపోతే కనుక ఇటువంటివి వస్తాయి కదా, ఇవి తీసుకోండి. ఇవి కూడా లేవు అంటే ఇంకా సేఫ్టీ పిన్స్ తీసుకోండి కొన్ని. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ బెల్ట్ ఉంది కదా, దానికి ఇంకా లోపలేం పెట్టలేదు నేను. ఇలానే ఉంచేసి స్కర్ట్కి ఇలా పెట్టేయాలి. అంటే బయట నుంచి చూస్తే నార్మల్గా స్కర్ట్ ఎలా ఉంటుందో అలానే ఉండాలి. ఇప్పుడు స్కర్ట్ పైన నుంచి పిన్ పెట్టాలి. ఈ పిన్ పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి, ఎందుకంటే స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ నుంచి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క కుర్చీ పెట్టుకుంటూ ఇలా పిన్ పెట్టేయాలి, ఇలా చుట్టూ పెట్టేయాలి. ఈ కుర్చీలన్నీ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. అంటే మనం ఈ కుర్చీలు పెడుతున్నాం కదా, ఈ కుర్చీలు పెట్టేటప్పుడు ప్రతి రెండింటి కుర్చీలకి కూడా మిడిల్లో సేమ్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పిన్స్ పెట్టేటప్పుడు గ్యాప్ ఇచ్చాం కదా, ఈ గ్యాప్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ పెట్టాం కదా, మనం అవి రిమూవ్ చేసేయాలి. సో ఇప్పుడు మిడ్డీ చూడడానికి ఇలా ఉంటుంది. ఎలాస్టిక్ ఉన్నప్పుడు కన్నా అది తీసేసిన తర్వాత చూస్తే మనకి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ లోపల వైపు చిన్న కటింగ్ అనేది పెట్టాలి. తర్వాత ఏదైనా బందు కానీ లేదా ట్రాక్ ప్యాంట్స్కి వచ్చిన లేస్ కానీ తీసుకోండి. ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. దీనికి ఒక సేఫ్టీ పిన్ని ఇలా పెట్టాలి. ఇప్పుడు దీనికి హోల్ చేసాం కదా, ఆ హోల్లోంచి ఈ థ్రెడ్ని ఎక్కించాలి. మిడ్డీకి థ్రెడ్స్ కోసం హోల్ లోపల వైపు పెట్టడం వలన మిడ్డీ వేసుకున్న తర్వాత కూడా థ్రెడ్స్ లోపల వైపే ఉంటాయి కాబట్టి బయటికి చూడడానికి మిడ్డీ చాలా నీట్గా ఉంటుంది. అంతే అండి, ఇలా చేసుకోవడం వల్ల మనం టైట్గా కావాలంటే టైట్గా కట్టుకోవచ్చు, లేదా లూజ్గా కావాలంటే లూజ్గా కట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.